పెళ్ళైన తర్వాత కూడా చాలా జంటలు అన్యోన్యంగా ఉన్న జంటలు కొన్నే ఉంటున్నాయి. మిగతా అయితే అసలు అత్తమామల వేధింపులు అనుకోండి, ఆడపడుచుల వేధింపులు అనుకోండి, లేకపోతే వరకట్న వేధింపులు అనుకోండి. ఇట్లా దారుణ కేసులైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మహిళలు అట్లాగే పురుషులు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు, బానే సంపాదిస్తున్న సిచ్యువేషన్. అయినా సరే కట్న కానుకలు యాక్చువల్లీ ఇవ్వద్దు, కట్న కానుకలు అడగద్దు, ఇది చట్టరీత్యా నేరం. కానీ ఈ నేరం అని తెలిసినా ఏం తెలిసినా చాలా అంటే ఏమంటారు, చాలా రొటీన్ గా కట్న కానుకలు అనేది వెరీ కామన్. చాలా రేర్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో అమ్మాయి నచ్చి ఆమె చదువుకుంది, బాగా చదువుకుంది, ఏమి లేకపోయినా సరే ఉల్టా కట్నం ఇచ్చి చేసుకుంటున్న పెళ్లి కొడుకులు కూడా కొంతమంది ఉన్నారు. కానీ చాలా సందర్భాల్లో మాత్రం ఎంత బాగా చదువుకున్నా, ఎంత మంచి ఉద్యోగం చేసినా సరే బంగారం కానీ, ఈ నగలు కానీ, లేదంటే వరకట్నం కానీ ఇవి ఇవ్వాల్సిందే. అమ్మాయి అంటే వరకట్నం, కట్నం తేవాల్సిందే. ఇది బేసిక్ రూల్ గా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అమ్మాయిలు అన్నిట్లో రాణిస్తున్నారు, చదువుకుంటున్నారు. అయినా కూడా ఈ వరకట్న వేధింపులు మాత్రం అమ్మాయిలకు తప్పట్లేదు అని చెప్పొచ్చు. యాక్చువల్లీ నేను మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే, యాక్చువల్లీ జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రసన్న లక్ష్మి ఈమె పేరు వచ్చేసి, ఈమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. అట్లాగే 2 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయిన పరిస్థితి. భార్యాభర్తలు ఇద్దరు కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరు కాస్ట్లీయెస్ట్ సిటీ, మనకు తెలుసు. అంత ఈజీ కాదు అక్కడ లైఫ్ ని లీడ్ చేయాలి అంటే. మినిమం ఇద్దరికి కలిసి 1 or 1.5 lakh వరకు అయితే డెఫినెట్లీ వీళ్ళకు జీతం వచ్చే ఉంటది గ్యారంటీగా. సో బెంగళూరులో ఉద్యోగం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి మొన్న రీసెంట్లీయే ఒక బాబు పుట్టాడు. సో బాబు పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రసన్న లక్ష్మి ఎవరైతే ఉన్నారో, ప్రసన్న లక్ష్మి ఆమె ఇంట్లో ఉంటోంది బాబుని చూసుకుంటూ. సో అప్పుడు ఈ భర్త ఎవరైతే ఉన్నారో, భర్త పేరు వచ్చేసి తిరుపతి. సో తిరుపతి ఇంకా మీరు కట్న కానుకల్లో మీరు తక్కువ ఇచ్చారు, కట్న కానుకలు మీరు ఇంకా ఇవ్వాల్సిందే అని అంటూ వేధించడం స్టార్ట్ చేశాడు. సో 2 ఏళ్ల క్రితమే మ్యారేజ్ అయింది, అట్లాగే ఒక బాబు కూడా ఉన్నాడు. మొన్నటి వరకు జాబ్ చేసింది, బాబు పుట్టిన తర్వాత జాబ్ మానేసింది. సో కొడుకు పుట్టిన తర్వాత జాబ్ మానేస్తే మరి ఏమైందో, రీజన్ ఏంటో తెలియదు, కానీ వరకట్న వేధింపులు స్టార్ట్ చేశాడు తిరుపతి అనే వ్యక్తి. పూర్తిగా ఆ అమ్మాయిని వేధించడం, అట్లాగే డబ్బులు తీసుకురాపో, లేదంటే బంగారం తీసుకురాపో, వరకట్నం కింద నాకు ఇంకా కూడా ఎక్కువ ముట్ట చెప్పాల్సింది, నేను చాలా తక్కువ తీసుకున్నాను అంటూ వేధించడం స్టార్ట్ చేశాడు. ఇంకా తట్టుకోలేకపోయింది. ఇంకా వేరే దారి లేక ఆమె పాపం చిన్న బాబు ఉన్నా సరే ఇంకా వేధింపులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలియదు, కానీ అత్తమామలు, భర్త, అటు ఆడపడుచులు వీళ్ళందరూ కూడా కలిసి ఆ అమ్మాయిని వేధించడం. ఆ తర్వాత అమ్మాయి ఏం చేసింది అని అంటే, అద్దంలో రాసింది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అద్దంలో ఏం రాసింది అంటే, ఇది నా చివరి కోరిక, అమ్మ నాన్న మీరు ఈ బాబుని మా అత్త మామకు దయచేసి ఇవ్వకండి, ఈ బాబుని మీరే పెంచండి, ఇదే నా చివరి కోరిక అంటూ అద్దం మీద రాసింది. ఆ అద్దాన్ని చూస్తూ పాపం ప్రసన్న లక్ష్మి తల్లిదండ్రులు విలపిస్తున్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఎంత ఎమోషనల్ గా ఉంది అని అంటే, పాపం ఇంకా నాకు ఏ కోరిక లేదు, కానీ అత్త మామలకు మాత్రం నా బాబుని ఇవ్వద్దు, వాళ్లకు పెంచడానికి ఇవ్వద్దు, నా బాబుని మీరే పెంచండి అంటూ ఇది నా చివరి కోరిక అంటూ రాసి పెట్టిన పరిస్థితి అని అంటే, ఎంత దారుణంగా ఆమె ఫేస్ చేసి ఉంటది, ఎంత దారుణంగా ఆమెను హెరాస్ చేశారు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అద్దం మీద చివరి కోరిక రాసిన తర్వాత ఆమె ఊరేసుకొని చనిపోయింది. ఇప్పుడు అత్తామామలు అట్లాగే భర్త తిరుపతి మీద కేసు అయితే ఫైల్ చేసిండ్రు. అట్లాగే ఈమె అద్దం మీద రాసిన ఏదైతే దాన్ని సూసైడ్ లెటర్ అనుకోవచ్చా, లేకపోతే సూసైడ్ కంటే ముందు రాసినటువంటి ఒక మెసేజ్ అనుకోవచ్చా, దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసిండ్రు. సో ఇంత బాగా చదివిపించి పిల్లల్ని ఒక మంచి అతన్ని ఆర్ సేమ్ ఫీల్డ్ లో ఉన్న అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తే లాస్ట్ కి వస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే. ఆ తర్వాత నుంచి ఏదో ఒక ఇష్యూతోని ఇట్లా పాపం మధ్యలోనే చనిపోతున్న వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది
వరకట్నమా లేకపోతే ఇంకోటా కానీ లాస్ట్ కి బాబు అంటే చిన్న పిల్లలున్నా సరే వాళ్ళు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా చనిపోవడం ఒకటే సరైన అనుకుంటున్నారు. ఇది నిజంగా ఆందోళనకరం, కానీ అత్యంత బాధాకరమైనటువంటి విషయం. పాపం ఆమె లాస్ట్ కోరికనైతే ఒకటే చెప్పింది, నా బాబుని మాత్రం ఆ అమ్మా నాన్న మీరే తీసుకెళ్ళండి అనేది ఆమె రాసి పెట్టిన పరిస్థితి. అది చూస్తూ పాపం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు.